హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకు తుక్కుగూడ దగ్గర, మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర వెరీ నియర్ బై ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి గ్రీన్ ఎవెన్యూ అని చెప్పేసి, గ్రీన్ ఎయిరో వ్యూ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉందండి. పవన్ లైఫ్ స్పేసెస్ వాళ్ళది ఇది. సో చాలా మంచి ప్రాజెక్టు. సో మనకి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే ఒక హార్డ్లీ మనకు ఒక 800 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయ్యి ఉందండి. ఈ కనపడే రోడ్డే మనకి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్ అండి. మనకి ఇటుపక్క కాంపౌండ్ వాల్ నుంచి ఇట్లా క్రాస్ అయ్యి వెళ్తుంది 100 ఫీట్ రోడ్డు. సో మల్టీపర్పస్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మల్టీపర్పస్ కమ్ మనకి రెసిడెన్షియల్ జోన్ ఇది. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్టు మనకి పవన్ లైఫ్ స్పేసెస్ వాళ్ళది గ్రీన్ ఎయిరో వ్యూ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఇందుట్లో మనకి కొన్ని రీసేల్ ప్లాట్స్ వచ్చాయండి. ఆ లొకేషన్ చూపించడం కోసం ఇక్కడికి వచ్చాము. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తానండి. మీకు రైట్ నౌ మీరు చూస్తున్న ప్రాజెక్టు కండిషను మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో నేను అలా చూపిస్తున్నానండి. రైట్ నో కండిషన్ ఇది ప్రాజెక్ట్ కండిషన్. సో చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్లో. సో చాలా బ్రహ్మాండమైన మెయింటెనెన్స్ ఉంది. దట్టు మనకి ఇన్సైడ్ ఓఆర్ఆర్ లోపల ఉంటుంది ప్రాజెక్టు. సో ఎవరైనా కూడా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి కానీ, లేకపోతే రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి కానీ ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇది మనకి ఆల్మోస్ట్ మనకి టోటల్ హార్డ్లీ మనకు ఒక 30 ఎకర్స్ వరకు ఉంటుందండి ప్రాజెక్టు. సో అన్నీ కూడా మనకి ఇందులో 30-40 ఫీట్ రోడ్స్ అండి. మొత్తం కూడా మీకు ఏదైతే ఈ కనపడే అప్రోచ్ రోడ్ ఉందో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. లోపల ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో కంప్లీట్ మల్టీపర్పస్ జోన్లో ఉంటుంది. సో ఇందులో మనకి రీసేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 202 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే మనకి రీసేల్కి వచ్చాయండి. సో నేను మీకు ప్రైస్ అయితే వీడియోలో చెప్పడం కానీ లేకపోతే డిస్క్రిప్షన్ కానీ మెన్షన్ చేస్తాను. సో దయచేసి మీరు వీడియో మొత్తం వినండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మాకు కామెంట్స్ ఎలా పెడుతున్నారంటే ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు కానీ ప్రైస్ చెప్పట్లేదని చెప్తున్నారు. బట్ నేను చెప్తే ప్రైస్ వీడియోలో అన్నా చెప్తాను, లేదా డిస్క్రిప్షన్లో అన్నా మెన్షన్ చేస్తాను. సో వీడియో మాత్రం క్లియర్గా వినండి. విన్న తర్వాత మీరు కామెంట్స్ అయితే పెట్టండి మై డియర్ సబ్స్క్రైబర్స్. సో ప్రాజెక్టు విషయానికి వస్తే కంప్లీట్ 30 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్స్, సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండి. సో తుక్కుగూడ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. దీని బ్యాక్ సైడే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో మనకి ఇక్కడ వెరీ నియర్ బై కేఎల్ఆర్ వర్టెక్స్ అండ్ కింగ్స్డెల్ ప్రాజెక్ట్స్, జేబీ ఎయిరో హైట్స్, సో ఇలాంటి హెచ్ఎండిఎల్ లేఅవుట్స్ కూడా ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై ఉన్నాయండి. సో కంప్లీట్ మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ అయితే చాలా మెయింటెనెన్స్ బాగుందండి ఈ ప్రాజెక్టు. సో మెయింటెనెన్స్ బాగుంది ఇన్సైడ్ ఓఆర్ఆర్ కాబట్టి. సో మనకి ఇందులో 202 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పవన్ లైఫ్ స్పేసెస్ ఈ ఎయిరో గ్రీన్ వ్యూ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి రీసేల్ చేయాలనుంటే కనుక దయచేసి మాకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే డిస్ప్లే మీద కానీ కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే, మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున ప్లాట్స్ మేము కూడా రీసేల్ చేస్తామండి ఈ లొకేషన్లో. మాకు తుక్కుగూడ ఏరియాలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో నంబర్ ఆఫ్ ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయి. సో మనకి ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై ఇప్పుడు మనకి శ్రీశైలం హైవేలో మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పేసి ఒకటి అనౌన్స్మెంట్ వచ్చిందంటే రీసెంట్గా. సో కమింగ్ ఇన్ ఫ్యూచర్ మనకి ఏదైతే మనకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అయితే మనకి సౌత్ హైదరాబాద్ అయితే ఒక లెవెల్లో ఉండబోతుంది. సో ఎవర్ గ్రీన్ మార్కెట్ అవ్వబోతుందండి. సో చాలామంది ఏంటంటే ఇన్వెస్టర్స్ వెనక్కి ముందుకి ఆలోచిస్తున్నారు. బట్ ఎవర్ గ్రీన్ మార్కెట్ అండి. కమింగ్ ఇన్ ఫ్యూచర్స్లో చాలా బాగుంటుంది శ్రీశైలం హైవే మార్కెట్.
సో, మనకు తుక్కుగూడ దగ్గర మనకి ఎంప్లాయ్‌మెంట్ జోన్స్ పరంగా చూసుకుంటే చాలా ఉన్నాయండి. మనకి ఫ్యాబ్ సిటీ, టీసీఎస్, ఆదిబట్ల, మనకి మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ. సో, సో, ఇట్లా మల్టిపుల్ మనకి ఫార్మా సిటీ. సో, కొంత మనకి త్రిబుల్ ఆర్ దగ్గర కూడా ఇప్పుడు రీసెంట్‌గా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొన్ని అనౌన్స్‌మెంట్స్ చేయడం జరిగింది. కొన్ని క్లస్టర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఎంప్లాయ్‌మెంట్ జోన్ కింద అండ్ మనకి యూనివర్సిటీస్ కింద అండ్ మనకి రెసిడెన్షియల్ టౌన్‌షిప్స్ కింద. సో, ఇలా కొన్ని టౌన్‌షిప్స్ అయితే రాబోతున్నాయండి ఇన్ ఫ్యూచర్‌లో. సో, తుక్కుగూడ టౌన్‌కి వెరీ నియర్ బై ఉండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెరీ నియర్ బై ఉండి, సో, ఇన్‌సైడ్ ఓఆర్ఆర్ ఉండి, సో, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకునే వాళ్ళకైతే ఇలాంటి ప్రాజెక్ట్ ది బెస్ట్ అని చెప్పొచ్చండి. సో, ప్రైస్ విషయానికొస్తే ఇందుట్లో వచ్చేసి 22,000 వరకు ప్రైస్ నడుస్తుందండి. నెగోషియబుల్ ప్రైస్‌లో 22,000 వరకే నడుస్తుంది. అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 22,000 వరకైతే మనకి మార్కెట్ అయితే నడుస్తుంది. నెగోషియబుల్ ప్రైస్ డిపెండ్ ఆన్ మోడ్ ఆఫ్ పేమెంట్‌ని బట్టి, డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి కొంచెం ప్రైస్ అయితే అటు ఇటు అవుతుంటుందండి. సో, నేను యావరేజ్‌గా ప్రైస్ చెప్తున్నాను. సో, ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో నేను నెంబర్ మెన్షన్ చేస్తాను. దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.